గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇక్కడ రాసి ఉన్న సందర్భం మన చిన్న వయసులో ఉండి మనం చాలాసార్లు విన్నదే. అయితే ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఒక శతాధిపతి తన దాసుడు కుష్ఠరోగంతో బాధపడుతుండగా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, యేసయ్య, నీ ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు, ఒక మాట సెలవిమ్మని యేసుప్రభు వారిని అడుగుతారండి. అయితే యేసయ్య ఆయన విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడతారు. నా మాట మీద ఇంత విశ్వాసమా, ఇలాంటి విశ్వాసం ఉన్న వారిని నేను ఎక్కడా చూడలేదని యేసుప్రభు వారు చెప్పి, ఆయన ఇక్కడ ఇలాంటి విశ్వాసం ఉన్నవారిని నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని యేసుప్రభు వారు చెప్పి, నీవు విశ్వసించిన ప్రకారము నీకవునుగాకని శతాధిపతితో చెప్పెను అని ఇక్కడ మనం చదువుతున్నామండి. యేసుప్రభు వారు ఈ మాట చెప్పారు, నీవు విశ్వసించిన ప్రకారము నీకవునుగాక. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ శతాధిపతి అంటే ఏంటండి? ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తి యేసుప్రభు వారి మాటలని విశ్వసించాడండి. మనం చూసినట్లయితే ఆయన దాసుడు కుష్ఠరోగంతో మంచం మీద పడి ఉన్నప్పుడు యేసుప్రభు వారి మాట స్వస్థపరచగలుగుతుంది అని ఆయన విశ్వసించి యేసుప్రభు వారిని ఒక మాట చెప్పమని వచ్చారండి. అయితే మన సంఘాల్లో చాలామంది రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. కుటుంబ సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, ఎన్నో రకమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారండి. అయితే బాధపడుతున్నారు కానీ సంఘానికి వస్తున్నారు, వెళ్తున్నారు, బాధపడుతున్నారు కానీ విశ్వాసం కొదువుగా ఉందండి. చాలా మందిలో విశ్వాసం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శతాధిపతికి ఎంత విశ్వాసం అంటే, దేవుడు ఒక్క మాట చెప్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అని ఒక గట్టి విశ్వాసం, గట్టి నమ్మకం. మనలో చాలా మందికి ఆ విశ్వాసం లేదండి. ఈ రోజున చర్చికి వస్తారు, వాక్యం వింటారు, వాక్యంలో పాస్టర్ గారు ఎన్ని చెప్పినా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అనగానే ఒక చెవిలోండి విని ఇంకొక చెవి నుండి వదిలేయడమే కానీ, అవును దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, లేకపోతే దేవుడు నన్ను ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుడు, దేవుడు నన్ను ఈ కుటుంబ సమస్యల్ని బయటికి తీసుకురాగలిగిన దేవుడు, దేవుడు నన్ను ఈ పోలీస్ స్టేషన్లో కేసుల్లో నుండి ఇబ్బందుల నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుడు అని నమ్మి విశ్వసించి ఆ మాటను పట్టుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. మనం ఆలోచించినట్లయితే మన జీవితంలో విశ్వాసం ఎంతో కొదువుగా ఉంది. మనం ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే విశ్వాసం కోసం మనం ఏ ప్రాబ్లం వచ్చినా మన జీవితంలో వెంటనే దేవుడికి ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థనలో కూడా విశ్వాసంతో కాదు, ఏదో ప్రార్థన చెయ్యాలి కాబట్టి, ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసంతో మనం ఎప్పుడు ప్రార్థన చేయమండి. విశ్వాసంతో ఒకవేళ మనం అడుగులు ముందుకేస్తే, విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో ఈ శతాధిపతికి ఎంత విశ్వాసం అంటే ఒక్క మాట మాత్రం సెలవిమ్మని అడిగారండి. ఒక్క మాట, దేవుని నుండి వచ్చే ఒక్క మాటకి ఆయన అంత విశ్వాసంతో, దేవుని నోటి నుండి వచ్చే ఒక్క మాటకి అంత విలువిస్తే, ఈ బైబిల్ అండి, బైబిల్లో ఎన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి, బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. అది కాకుండా మనకి ప్రతి వారం మన దైవజనులు వాక్యం బోధించినప్పుడు లేదా దైవవాకు ద్వారా ఎన్నో వాగ్దానాలు, రోజు దేవుని వాగ్దానాలు మనకు దొరుకుతున్నాయి కానీ ఒక చెవి నుండి విని ఇంకొక చెవి నుండి దాన్ని వదిలిపెట్టేసేలాగే మనం ఉన్నాం కానీ, అవును నా దేవుడు స్వస్థపరుస్తాడు, అవును నా దేవుడు నన్ను బాగు చేయగలడు అని ఒక విశ్వాసంతో ఆ మాటను మనం పట్టుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడండి. ఈ శతాధిపతి ఒక గొప్ప విశ్వాస వీరుడని మనం చెప్పొచ్చు. అలాగే బైబిల్లో ఎంతో మంది విశ్వాస వీరులు ఉన్నారండి. విశ్వాసంతో కార్యాలను జరిగించారు, విశ్వాసం ద్వారా గొప్ప అద్భుతాలు వారు చూడగలిగారు. మనం కూడా ఈ రోజు నుండి అలాగా విశ్వాసంతో కార్యాలు చూద్దాం గాక. ఆమేన్. అయితే ఒక ప్రశ్న, మీకు తెలిసిన విశ్వాస వీరుల పేర్లు కింద కామెంట్ చేస్తే ఫస్ట్ కామెంట్ని యూట్యూబ్ కామెంట్స్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. ప్రార్థించుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. యేసయ్య, ఈ ఉదయకాలపు వేళ తండ్రి నీ పాద సన్నిధిని చేరి తండ్రి యేసయ్య, నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని పొందుకోవడానికి నీ సహాయం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య, ఈ రోజు నుండి తండ్రి ఈ శతాధిపతి వల్లే తండ్రి మేము గొప్ప విశ్వాసంతో తండ్రి నీవు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితంలో మేము తండ్రి విశ్వాసం ద్వారా తండ్రి నెరవేర్చుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి.
యేసయ్య ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమందో తండ్రి యేసయ్య అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు, వారి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. కుటుంబ సమస్యలతో గాని తండ్రి యేసయ్య, ఫైనాన్షియల్ సమస్యలతో ఉన్న వారందరినీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. విశ్వాసం వాళ్ళలో రేకెత్తించమని అడుగుచున్నాం తండ్రి. విశ్వాసం ద్వారా వాళ్ళు గొప్ప అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి, తోడైన నడిపించండి. ఈ రోజంతా వారిని కాచి కాపాడి భద్రపరచండి, సహాయం చేయమంచు యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.